విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. వైద్యం వికటించి ఓమ్ని ఆసుపత్రిలో రాంబిల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం అదనంగా 60,000 వసూలు చేశారని ఆరోపించారు. ఇక ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని, ఆపరేషన్ ఆలస్యం చేశారని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, విశాఖలో ఒక మహిళ అంటే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని వాళ్ళ బంధువులు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి, ఏం జరిగింది అసలు? రాంబిల్లికి చెందినటువంటి లక్ష్మి అనే మహిళ 13వ తేదీన అనారోగ్య కారణంగా ఓమ్ని ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే వైద్యం వికటించి ఆమె చనిపోయిందని చెప్పి బంధువులు ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ లక్ష్మి చనిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఆ మృతదేహం కూడా తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచి ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా అదనంగా 60,000 రూపాయలు వసూలు చేశారనేది ఆ బంధువులు చేస్తున్నటువంటి అభియోగం. అమ్మ, మీరు డబ్బులు చెల్లించి హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఆరోగ్యశ్రీ ఉందని జాయిన్ చేశారు? ఆరోగ్యశ్రీ ఉందని జాయిన్ చేసాము, కానీ అయినా డబ్బులు తీసుకున్నారు. ఎంత తీసుకున్నారమ్మా? ఏమో సార్, 60,000 తీసుకున్నారు సార్. ఇక్కడ దానికి కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, బిల్లు కూడా ఇవ్వలేదు మాకు. 60,000 తీసుకున్నారు. వేరే డాక్టర్ ద్వారా ఇక్కడ జాయిన్ అయ్యాం. ఆ డాక్టర్ ఇంకా అపోలోలకి మొత్తం అక్కడ 50,000, ఇంకొకటి ఇంకా ఎంతంటే అంత ఖర్చు పెట్టాడు సార్. అన్ని పెద్ద హాస్పిటల్ ఆర్లో సైడ్ ఉంటాయి కదా, మొత్తం అక్కడే. మరి ఆరోగ్యశ్రీ ఉంది కదా, డబ్బులు ఎందుకు కట్టాలని మీరు అడగలేదు? ఎలాగైనా సార్ భార్య బతకలేము, మేము కూడా అప్పుడు లేము. డబ్బులు కడతప్పుడు కట్టేశాడంట. అసలు ఆరోగ్యశ్రీ మీద 1 రూపాయి కూడా అవ్వదు, ఎందుకు కట్టేసావని అన్నాం. అది బ్రతకాలి, ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు, అది బ్రతకాలి, అదే మాట పట్టుకున్నాడు అంతే. దానివల్ల ఎంతైనా సరే ఖర్చు పెట్టాడు సార్. వెనక ముందు కూడా ఆలోచించలేదు. కొన్ని పెద్ద జాబు కాదు, కొబ్బరికాయలు ఒలుచుకుంటాడు అంతే. దాని మీద అప్పు సప్పు చేసుకొని తీసుకొని వచ్చాడు. పిల్లలు కూడా చిన్నవాళ్ళు. ఇంకా మొన్న 10th క్లాస్ పాస్ అయింది పాప. మీరు చెప్పండి, హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మి చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఉన్న డబ్బులు కట్టామంటున్నారు, ఏంటి సార్? వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఖచ్చితంగా చనిపోయింది సార్. అది దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఏమైందంటే, నేను 6 గంటలకి ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయిపోయిందమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయాక మాకు బ్లడ్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోమంటే అన్నీ చేసుకున్న తర్వాత రాత్రి 3 గంటల వరకు కూడా ఆపరేషన్ అవుతుందనే చెప్పారు. అయిపోయింది అన్నారు. దాని తర్వాత తెల్లవారు 5 గంటలకు చనిపోయిందండి సార్. అక్కడితో మేము చాలా బాధపడ్డాం, ఊహించలేదు అలా జరుగుద్దని. ఆ మధ్యలో సివియర్గా ఉంది, కండిషన్ బాగాలేదని ఏం చెప్పలేదు. మాతో పాటు వెళ్ళిన పేషెంట్ వెంటనే వాళ్ళకి ఆపరేషన్లు అయిపోయి బయటకు వచ్చేసారు. డబ్బులు మొదట్లో 70,000 రూపాయలు, 60,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలు డిఫరెన్స్ కట్టించుకున్నారు. దాని తర్వాత అప్రూవల్ అయిపోయింది, ఆరోగ్యశ్రీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ తీసుకెళ్ళాక 6 గంటల నుంచి తెల్లవారు 3 గంటల దాకా ఏ ఆపరేషన్ చేశారో తెలియదు. అంతవరకు మాకు చెప్పలేదు, సివియర్ అని కూడా చెప్పలేదు. దీంతో మాకు ఏంటంటే ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం జరిగింది అనే అనుమానంతో మేము ఇప్పుడు అడగడం జరుగుతుంది అనమాట, మాకు న్యాయం చేయమని. మొత్తం మీద వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ అదనంగా 60,000 నుంచి 70,000 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. డబ్బులు చెల్లించినప్పటికీ లక్ష్మి మృతి చెందడం తమను తీవ్రంగా బాధించిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.